తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ మైన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 4 నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గత ఏడాది మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి కోర్టుకు వివరించారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని న్యాయవాది రోహత్కి గుర్తు చేశారు. దీంతో ఎంత సమయం కావాలో మీరే స్పీకర్కు కనుక్కోండి అని చెప్పారు రోహత్కి జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక తదుపరి విచారణను సుప్రీంకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఢిల్లీలో సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వారం రోజులు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడుండే అవకాశం ఉంది? అయితే ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంపై సుప్రీంకోర్టు చేసింది. స్పీకర్ నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలియజేయాలని అసెంబ్లీ కార్యదర్శి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గిని కోరింది. మరి ఈ అంశానికి సంబంధించి ఒక ఫిర్యాదును కూడా కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి 4 నెలల్లో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని కూడా స్పీకర్ పై కూడా కోర్టుకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చామని అసెంబ్లీ కార్యదర్శి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే ఎంత సమయం కావాలో కనుక్కొని చెప్పాలని చెప్పి ముకుల్ రోహత్గికి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ మైన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. మరి ఈ కేసుని వారం రోజుల పాటు వాయిదా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా స్పందించింది? వీళ్ళకు పాజిటివ్ గా ఉన్నట్లేనా? ఏమంటున్నారు? అంటే బీఆర్ఎస్ అయితే సాటిస్ఫైడ్ గా లేదు. ఇప్పటికీ స్పీకర్ మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది స్పీకర్ మీద కంప్లైంట్ చేసినప్పటికి కూడా కోర్టు వారం రోజుల టైం ఇచ్చింది. వారం రోజుల అసెంబ్లీ ఈ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని వెయిట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ